హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ తీసుకురాబోతున్నామని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో మరి తెలంగాణలో ఎస్ఐఆర్ ఎన్నవ ఫేజ్లో రాబోతుంది, అసలు ఈ యొక్క ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని డిస్కస్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం మెయిన్గా టచ్ చేసేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అనేవి ఫస్ట్ అవుట్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం సిలబస్కి ఏ సబ్జెక్ట్స్తో లింక్ చేసుకోవచ్చో మనం డిస్కస్ చేసిన తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి మీకు కోర్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. డిఫరెంట్ ఆఫీసర్స్, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివిజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ ఈరోజు వచ్చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో ఇందులో మనకి కాంటెక్స్ట్, సందర్భం, అలానే అసలు ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఈ వీడియోలో మనం దీన్ని ప్రతిసారి వర్డ్ అనకుండా మనం జస్ట్ ఎస్ఐఆర్ అంటారనమాట. ఓకే, సో మరి ఈ యొక్క ఎస్ఐఆర్కి కాన్స్టిట్యూషనల్ బేసిస్ అంటూ ఉందా, లేదా స్టాచ్యూటరీ బేసిస్ అంటూ ఏవైనా ఉందా ఎస్ఐఆర్కి సంబంధించి? అలానే అసలు ఎస్ఐఆర్ అంటే ఏంది అండ్ ఎస్ఐఆర్ని ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ మీరు 2003 కన్నా ముందు మీ నేమ్ అనేది ఓటర్ లిస్ట్లో లేదనుకోండి, కోర్స్ ఈ వీడియో చూస్తున్న చాలామంది కూడా మీ నేమ్ అనేది 2004 ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎలక్షన్ జరిగినాయి కదా, ఆ 2004 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు లేదా అంతకన్నా ముందు ఓటర్ లిస్ట్లో మీ నేమ్ లేకపోతే కనుక ఇప్పుడు కొత్తగా మీరు ఎస్ఐఆర్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా కూడా. ఓకే, ఒకవేళ 2004 ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీకు ఎస్ఐఆర్ అనేది అప్లికేబుల్ కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. అలానే అసలు ఎస్ఐఆర్ ఎందుకు అండ్ ఎస్ఐఆర్ పైన వ్యక్తమవుతున్నటువంటి కొన్ని అనుమానాలు మరియు సందేహాలు వాటిని కూడా మనం నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలానే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆఫ్ ఇండియాస్ ఎలక్టోరల్ సిస్టమ్ అంటే రీసెంట్గా ఇండియాకి చైర్మన్షిప్ రావడం జరిగింది ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి. ఆర్గనైజేషన్ అనేది ఎలక్షన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఆ ఆర్గనైజేషన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది డీటెయిల్స్. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మీకు మెయిన్గా జిఎస్ పేపర్ 2 పాలిటీ, గవర్నెన్స్ అండ్ సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే కనుక ఆబ్వియస్లీ మనకి ఎప్పుడైనా సరే ఈ ఎలక్షన్స్ అనేది ఇట్లాంటి ప్రాసెస్లో ఫెయిర్నెస్ అనేది ఉందనుకోండి, అప్పుడే అందరికీ జస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ప్రొసీజరల్ ఫెయిర్నెస్ అంటాం. ప్రొసీజరల్ ఫెయిర్నెస్ జరిగినట్టయితే అప్పుడు మనకి సబ్స్టాంటివ్ జస్టిస్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మనకి సబ్స్టాంటివ్ జస్టిస్ జరగదన్నమాట, న్యాయం జరగదు. సరే, కాంటెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంటి? కాంటెక్స్ట్ ఏంటంటే ఈసీఐ ఏం చెప్పిందంటే తెలంగాణలో కూడా మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయబోతున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ టాపిక్ ఈజీగా అర్థం కావాలంటే కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా లాంటి కంట్రీ మనకి డెమోక్రసీ, మన ఇండియాని డెమోక్రసీ అంటాం కదా. సో మరి డెమోక్రసీలో ఏది చాలా అత్యున్నతమైనటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంది? ఎలక్షన్స్. ఎందుకంటే డెమోక్రసీ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి. మరి ప్రజల చేత ప్రభుత్వం ఎలా ఎన్నుకోబడుతుంది? ఎన్నికల ద్వారా. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేవి ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే నిష్పక్షపాత ధోరణిలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఓకే, ఇండియాలో మరి యొక్క ఎలక్షన్స్ని కండక్ట్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ 2 ఉంటాయి మనకి. ఓకే, స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మనకి లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. లోకల్ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణలో మనకి పంచాయతీరాజ్ ఎలక్షన్ జరిగినాయి కదా, సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి, అవి కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ మీరు చాలామంది తెలిసే ఉంటుంది, తెలుసున్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి. ఈజీ క్వశ్చన్. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ ఎవరెవరు కండక్ట్ చేస్తుంది? ప్రెసిడెంట్, అలానే వైస్ ప్రెసిడెంట్, దాంతోపాటు లోక్సభ ఎలక్షన్స్, అలానే రాజ్యసభ ఎలక్షన్స్, దాంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్స్, అలానే కౌన్సిల్ ఎలక్షన్స్. వీటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి ఈ ఎలక్షన్స్లో వేటిల్లో ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు? ప్రజలు అంటే మనం ఓటర్లము నేరుగా పార్టిసిపేట్ చేసే ఎలక్షన్ ఏంది? లోక్సభ ఎలక్షన్, దాంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్. మీరు అనొచ్చు కౌన్సిల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, అంటే అది ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసే ఎలక్షన్స్ లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రమే, ఈసీఏ కండక్ట్ చేసేటటువంటి ఎలక్షన్స్లో. మరి వీళ్ళు ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ పేరు ఎందులో ఉండాలి? వాళ్ళ పేరు అనేది ఓటర్ లిస్ట్లో ఉండాలి. పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓటర్ లిస్ట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఓటర్ లిస్ట్ వేరే,
ఓటర్ స్లిప్ వేరే, రెండు వేరే వేరే. ఓకే, ఇక్కడ మనం ఓటర్ స్లిప్ గురించి మాట్లాడట్లేదు. ఓటర్ స్లిప్ అనేది ఒక టెంపరరీ స్లిప్ అన్నమాట, ఆ ఎలక్షన్స్ కోసం మాత్రమే. ఇందులో మీ యొక్క బూత్ నెంబర్ ఏంటి, అలానే మీ సీరియల్ నెంబర్ ఏంటి అనేది. అంటే ఓటర్ స్లిప్ ఉంటే ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ ఓటర్ లిస్ట్లో ఈజీగా దొరుకుతుంది అనమాట, అందుకోసమే ఓటర్ స్లిప్. అంతే తప్పించేసి ఇది టెంపరరీ, ఇక్కడ మనకి సంబంధం లేదు. సో ఓటర్ లిస్ట్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. మరి ఓటర్ లిస్ట్లో ఎవరి పేరు ఉండాలి? ఓటర్ పేరు ఉండాలి ఆబ్వియస్లీ. ఓటర్ లిస్ట్ అంటే ఏంటి? ఓటర్ నేమ్ ఉంటుందన్నమాట. ఓటర్ నేమ్ అండ్ డీటెయిల్స్, అతను ఎక్కడున్నాడు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్, అడ్రస్ ఉంటుంది. సో మరి ఓటర్ డీటెయిల్స్ ఉన్నటువంటి ఈ ఓటర్ లిస్ట్ని మనం అప్డేట్ చేసుకోవాలి కదా. అలా అప్డేట్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం డిఫరెంట్ పేర్లు పిలుస్తాం అనమాట. అంటే ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేస్తాం కదా, అప్డేట్ చేయాలి కదా. ఇలా అప్డేట్ చేసేటప్పుడు మనకి ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటి వర్డ్ యూజ్ చేస్తాం, అలానే ఇంటెన్సివ్ రివిజన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, దాంతోపాటు మనకి సమ్మరీ రివిజన్ అని యూజ్ చేస్తాం. ఇలా 3 వర్డ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి సమ్మరీ రివిజన్ అంటే సింపుల్, మనకి ఇది ఏంటంటే ఒక ఓవరాల్ రివిజన్ అనమాట. ఇక్కడ ఓవరాల్ రివిజన్ అంటే ఇక్కడ మనకి హౌస్ టు హౌస్ చెకింగ్ అనేది ఉండదన్నమాట. అంటే ప్రతి ఇంటికి వచ్చి ఈ ఓటర్ అక్కడ ఉంటున్నాడా లేదా ఇట్లాంటి చెక్ ఉండదు. దీన్ని మనం సమ్మరీ అంటే ఓవరాల్ రివిజన్. అదే మనకి ఇంటెన్సివ్ రివిజన్ అంటే మనకి ఈ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చి ప్రతి ఇంటికి కూడా చెక్ చేస్తారు. దీన్ని మనం ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నాం. మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇప్పటివరకు మన ఇండియాలో జరగలేదు. మన బీహార్ ఎలక్షన్స్తోని 2025 నుంచి మనకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనకు వార్తల్లో ఉంది. అంటే ఏంటి మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? ఈ వర్డ్ మనకి కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు. అంటే ఇది కాన్స్టిట్యూషన్లో లేదు, కాకపోతే చట్టబద్ధంగా దీన్ని చేసేటటువంటి అధికారాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే ఇది స్టాచ్యూటరీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఉన్నాయి, బట్ ఈ వర్డ్ మాత్రం కాన్స్టిట్యూషన్లో లేదు. మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సేమ్ ఇంటెన్సివ్ రివిజన్ లాగానే, కాకపోతే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి యొక్క సిటిజనా కాదా అనేటటువంటిది, అంటే సిటిజన్షిప్ కూడా నిరూపించుకోవాల్సి వస్తుంది ఓటర్. ఓకే, ఇక్కడ సిటిజన్షిప్ అనే ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నాం. అదే ఇంటెన్సివ్ రివిజన్లో సిటిజన్షిప్ అనే ఫ్యాక్టర్ ఉండదు, ఓన్లీ ఇంటింటికి వచ్చి ఆ ఇంట్లో ఆ పాలన ఓటర్ ఉంటున్నాడా లేదా, వీళ్ళైనా కాదా అని నిర్ధారించుకుంటారు. కాకపోతే ఇక్కడ మాత్రము సిటిజన్షిప్ను కూడా ఆ ఓటర్ యొక్క వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది అప్డేట్ చేసేటటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేసే ప్రాసెసే ఇక్కడ ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అలానే సమ్మరీ రివిజన్ అని చెప్పాను కదా. ఇక్కడ మీకు ఒక వర్డ్ యూజ్ చేశాను నేను, ఆ వర్డ్ ఏంది? బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పేసి. కాబట్టి నేను మీకు ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారో ఎలక్షన్లో ఇన్వాల్వ్ అవుతారో అది కూడా చెప్పిన తర్వాత మనము ఒకసారి నోట్స్లో క్విక్గా చెక్ చేద్దాం. ఓకే, సరే. ఎలక్షన్స్ని కండక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈసీఐ ఉంటుందని చెప్పాను కదా. కాబట్టి ఈ యొక్క ఈసీఐ మనకి సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈసీఐ ఆఫీసర్స్ ప్రతి రాష్ట్రానికి వచ్చి వాళ్ళు చెక్ చేయలేరు కదా. కాబట్టి ఈసీఐ ఏం చేస్తుందంటే ఒక స్టేట్లో వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఒకరిని అపాయింట్ ఇస్తుంది. జనరల్గా వీళ్ళు సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ ఉంటారు. ఓకే, సో వీళ్ళని మనం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంటాం. జాగ్రత్త వినండి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వేరే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వేరే. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కాన్స్టిట్యూషనల్ బాడీ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్టాచ్యూటరీ బాడీ కూడా కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైనా తీసేసి వాళ్ళ ప్లేస్లో ఎవరినైనా పెట్టచ్చు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సరే, ఇక్కడ మనకి సిఇఓ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మీరు చూసుంటారు. అదేం మూవీ? గేమ్ చేంజర్లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. గేమ్ చేంజర్ మూవీలో హీరో సిఇఓగా ఉంటాడు అనుకుంటా. ఓకే, సో సిఇఓకి సహకరించడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్కి సహాయం చేయడానికి ఎవరు ఉంటారు? ఈ యొక్క ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు, ఈఆర్ఓ. ఓకే, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈయనదే ఫైనల్ డిసిషన్ అనమాట ఓటర్ లిస్ట్కి సంబంధించి. ఇతనే ఓటర్ లిస్ట్ని ఫైనల్గా వ్యాలిడేట్ చేసేది, ఫైనల్గా వెరిఫై చేసేటటువంటి పర్సన్. మరి ఈఆర్ఓకి సహకరించేది ఎవరు? ఈఆర్ఓకి సహకరించేది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సహకరించేది ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్. ఈ యొక్క వర్డ్ నేను మీకు ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేశాను, బూత్ లెవెల్ ఆఫీసర్. ఓకే,
ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ ఏం చేస్తారని చెప్పాను, ఇంటెన్సివ్ రివిజన్ చేస్తారని చెప్పాను. అండ్ ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ మనకి లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ అనమాట. ఓకే, సిఈఓ, డిఈఓ, ఈఆర్ఓ అండ్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ బూత్ లెవెల్ ఆఫీసర్. ఇలా మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, మనకి డిఫరెంట్ ఆఫీసర్స్ ఎలక్టోరల్ రోల్ యొక్క రివిజన్లో వీళ్ళు ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి అఫీషియల్స్ ఎవరో అర్థమైంది. అలానే ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేసేటటువంటి ప్రాసెస్, వాటిని ఏమంటారో కూడా మనకు అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ మరి యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలానే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సింపుల్ ఏంటంటే ఒకవేళ ఈ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు లేరనుకోండి పరిస్థితి, అంటే వాళ్ళు ఏం చేయవచ్చు, సింపుల్గా మిస్సింగ్ ఓటర్ అని రాస్తారు. ఓకే, జనరల్గా అయితే కనుక ఒక్కొక్క ఇంటికి 3 సార్లు వచ్చి చేయాలి. కాకపోతే నిజంగానే 3 సార్లు కొన్ని సందర్భాలు వస్తారా, రారు. ఓకే, సింపుల్గా ఒకసారి వచ్చి తాళం వేసిందో, లేకపోతే మీరు ఒక 2-3 నెలల నుంచి ఇంట్లో లేరనుకోండి, మీరు లేరన్నారనుకోండి, మిస్సింగ్ ఓటర్. మళ్ళీ మీరు ఏం చేయాలి, మళ్ళీ మీరు ఆన్లైన్లో ఈ ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీస్కి అప్లై చేసుకొని, ఓకే నేను ఈ ప్రాంతానికి సంబంధించిన వాడిని, లేకపోతే నా ఓటర్ ఇదివరకు ఉంది, లేకపోతే మా పేరెంట్స్ ఓటర్ ఇదివరకు ఉంది, నా ఓట్ని ఇందులో ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనం ఓటరా కాదా అనేది ఇదివరకు, అంటే ఈ ఇంటెన్సివ్ రివిజన్లో వాళ్ళు వెరిఫై చేసేవాళ్ళు ఈయన ఓటరా కాదా అనేది. ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఒక ఓటరే తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుందన్నమాట, నేను ఓటర్నే అని చెప్పేసేసి. మళ్ళీ ఇక్కడ కూడా రూల్స్ చేంజ్ అయినాయి. అదేంటంటే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మీరు అర్థం చేసుకోవాల్సింది, మనకి లాస్ట్ టైం ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2004 లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు జరిగింది. 2004 లోక్సభ ఎలక్షన్స్. ఒకవేళ 2004 లోక్సభ ఎలక్షన్స్ యొక్క ఓటర్ లిస్టులో అతను ఓటర్గా ఉన్నాడు అనుకోండి, అప్పటి ఓటర్ లిస్టులో ఓటర్గా ఉంటే కనుక ఎస్ఐఆర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వాళ్ళు ఎస్ఐఆర్ సంబంధం లేదు, వాళ్ళ డాక్యుమెంట్ అడిషనల్ డాక్యుమెంట్ యొక్క ఇవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది కూడా నాకు తెలిసి ఓకే నాట్ ఇన్ 2004 ఓటర్ లిస్ట్, మీలో చాలామంది కూడా 2004 లోక్సభ ఓటర్ లిస్టులో మీ పేరు ఉండదు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాల్సి ఉంటుంది, వీళ్ళందరూ కూడా 2 ఆప్షన్స్. ఒకటేమో మీరు అంటే ఇండివిజువల్ అని రాస్తుంది ఇక్కడ, ఇండివిజువల్ ఏం చేయాల్సి ఉంటుంది, వాళ్ళ పేరుని లింక్ చేసుకోవాలి. ఎవరితోని, ఓకే పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ 2004 ఓటర్ లిస్ట్. అంటే మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ 2004 ఓటర్ లిస్ట్లో ఉంటే వీళ్ళు మాకు ఇట్లా రిలేటివ్స్ అవుతారు, మా సర్నేమో వీళ్ళ సర్నేమ్ సేమ్ అని, లేకపోతే వీళ్ళు మా పేరెంట్స్ అని చెప్పేసి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లింక్ చేసుకోలేని సందర్భంలో ఓకే అప్పుడు అడిషనల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అడిషనల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఫోర్ 1 జూలై 1987 కన్నా ముందు పుట్టిన వాళ్ళైతే ఒక విధంగా డాక్యుమెంట్స్, 1987 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళైతే ఒక రకమైనటువంటి డాక్యుమెంట్స్, ఆఫ్టర్ 2004 అయితే కనుక ఒక రకమైనటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 3 సందర్భాలలో బిఫోర్ 1 జూలై 1987 అయితే కనుక క్యాండిడేట్ యొక్క బర్త్ ప్రూఫ్, ఓకే అదే 1987 to 2004 మధ్యలో పుట్టిన వాళ్ళైతే కనుక క్యాండిడేట్ యొక్క బర్త్ ప్రూఫ్తో పాటు వన్ పేరెంట్ బర్త్ ప్రూఫ్, ఓకే బర్త్ ప్రూఫ్ వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంది. 2004 తర్వాత పుట్టిన వాళ్ళైతే కనుక క్యాండిడేట్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్తో పాటు 2 పేరెంట్స్, ఇద్దరు పేరెంట్స్ కూడా మనం వాళ్ళ యొక్క బర్త్ని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. మరి ఇక్కడ బర్త్ ప్రూఫ్ అనేది ఎలా చేసుకోవాలంటే మీకు పాస్పోర్ట్ ఉన్నా, లేకపోతే మీ 10th క్లాస్ మేము అంటే మీకు మార్క్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అలా ఇట్లాంటివి. మీరు డౌట్ రావచ్చు, ఏం డౌట్ రావచ్చు, దీన్ని ప్రూవ్ చేసుకునే టైంలో ఇప్పుడు నా దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, ఆ ఓటర్ ఐడి కార్డును చూపెట్టి ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలంటే కుదరదు. ఓకే, ఆధార్ కూడా అదొక మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్ లాగానే యూజ్ అవుతుంది, కానీ అది మెయిన్ డాక్యుమెంట్ లాగా కాదు. అది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న ఓటర్ ఐడి కార్డు అనేది కరెక్ట్ ఉందా లేదా చూడడమే ఈ ప్రాసెస్ ఉద్దేశం.
మళ్ళీ ఈ ప్రాసెస్లో ఇప్పుడున్న ఓటర్ ఐడి కార్డు యూజ్ చేస్తా అనుకున్నాను అనుకోండి, మళ్ళీ మొదటికే వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా బర్త్ ప్రూఫ్ మనకి చూపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీకు బర్త్ సర్టిఫికేట్ లేనట్టయితే కనుక బెటర్ మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం బెటర్ ఇప్పుడే. ఎందుకంటే ఒకసారి ఎస్ఐఆర్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు బర్త్ సర్టిఫికేట్ల గురించి ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు బిజీ ఉన్నా బిజీ లేకపోయినా బిజీ ఉన్నామని చెప్తారు. కాబట్టి బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే కనుక పాస్పోర్ట్ రెన్యూ కాకపోతే రెన్యూ చేసుకోవడం, 10th క్లాస్ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకోవడం బెటర్. ఓకే, వీటికి రేషన్ కార్డు చూపెట్టడానికి లేదు, ఎందుకంటే రేషన్ కార్డు డూప్లికేట్ రేషన్ కార్డు చాలా మంది తీసుకుంటున్నారు. కాబట్టి ఐ హోప్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎవరు అడిషనల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరు లింక్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. కాబట్టి 2004 ఓటర్ లిస్టులో లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క ఎస్ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు లింక్ చేసుకోవడం కానీ లేదా కొత్తగా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానీ ఉండబోతుందన్నమాట. ఓకే, సరే. సో ఎస్ఐఆర్ అనేది డోర్ టు డోర్ వెరిఫికేషన్ ఈసీఐ చేస్తుంది. ఎవరి సహాయంతో? బూత్ లెవెల్ ఆఫీసర్ సహాయంతో. దీనివల్ల ఏమవుతుంది? ఓటర్ లిస్ట్ అనేది అక్యురేట్గా అప్డేట్ అవుతుంది. మరి ఓటర్ లిస్ట్ అప్డేట్ అయితే ఏమవుతుంది? ఓటర్ లిస్ట్ అప్డేట్ అయితే మనకి ఎన్నికల్లో అప్పటి వరకు ఎవరైనా నేమ్స్ లేకపోయినట్టయితే కనుక నేమ్స్ వస్తాయి. ఎవరైతే ఇనెలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు తీసేయబడతారు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేయబడతారు. కాబట్టి ఓటర్ లిస్ట్ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఇంక్లూజివిటీ కానీ అక్యురసీ కానీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఓటర్ లిస్ట్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డెమోక్రసీలో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎందుకు కండక్ట్ చేయాల్సి ఉందో మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎస్ఐఆర్ని చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారాలు ఏ ఆర్టికల్ ద్వారా ఇవ్వడం జరిగింది? ఆర్టికల్ 324. బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 324లో ఎక్కడా కూడా ఎస్ఐఆర్ గురించి ప్రస్తావన లేదు. కాకపోతే ఇట్లాంటి ప్రాసెస్లు చేసేటటువంటి అధికారం అనేది ఈసీఐకి ఆర్టికల్ 324 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్టికల్ 325 అనేది ఓటర్ లిస్ట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 326 అనేది మనకి ఓటు హక్కు గురించి చెప్తుంది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకే, అంటే 18 years ఏబో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓటు ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఇదివరకు మన ఇండియాలో ఫస్ట్ టైం అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఓటు హక్కు అనేది మనకి 1909 మార్లే మింటో రిఫార్మ్స్లో ఇచ్చారనమాట. 1919లో ఈవెన్ ఉమెన్కి కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి అందరికీ అంటే 18 years ఏబో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఓటు హక్కు ఇచ్చాం. దాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. అంటే ఇక్కడ ఎలాంటి క్యాస్ట్ పరమైన కానీ రిలీజియన్ పరమైన కానీ సో డిస్క్రిమినేషన్ లేదని చెప్పేసి, రేషియల్ డిస్క్రిమినేషన్ లేకుండా అనమాట. అండ్ మనకి ఈసీఐకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం కూడా కొన్ని రకాలైనటువంటి సెక్షన్ల ప్రకారం ఈ యొక్క ఎస్ఐఆర్ని కండక్ట్ చేసేటువంటి పవర్స్ ఉన్నాయి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 16 ఎవరైతే సిటిజన్స్ కారో వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదివరకు ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయి తర్వాత వెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారనుకోండి, అట్లాంటి వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తారు. అలానే ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైతే కనుక అక్కడే చాలా రోజుల నుంచి ఉంటున్నారో రెసిడెంట్గా ఉంటున్నారో వాళ్ళని ఓటర్ లిస్ట్లో చేర్చడం. దాంతోపాటు ఈ యొక్క ఎలక్టోరల్ రూల్స్ని స్పెషల్ రివిజన్ చేసేటటువంటి, నేను ముందే మీకు చెప్పాను స్పెషల్ రివిజన్. ఓకే, ఇంటెన్సివ్ రివిజన్, స్పెషల్ రివిజన్ చేసే పవర్ కూడా మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ద్వారా ఈసీఐకి రావడం జరిగింది. అండ్ ఈసీఐ యొక్క పవర్స్ గురించి సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ పేరు ఏంటంటే మోహిందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ 1977. ఇందులో ఏం చెప్పిందంటే ఎన్నికల సమయాలలో ఎన్నికలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేవనుకోండి, ఒక స్పెషల్ లాస్ ఏం లేవనుకోండి, అప్పుడు ఆటోమేటికల్గా ఈసీఐకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈసీఐ అనేది ఒక టైం లిమిట్లో తన ప్రాసెస్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క ఇండిపెండెంట్గా ఈసీఐ నిర్ణయాలు తీసుకోవచ్చు ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఇష్యూ పైన లాస్ అంటూ ఏం ఉండవు, అప్పుడు ఈసీఐకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయని చెప్పేసి. అలానే ఈ యొక్క ఈసీఐ తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి రావు. ఎందుకంటే ఈసీఐ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి మీకు ఇందాక చెప్పినట్టుగా ఈసీఐ టైం లిమిట్లో తీసుకునే నిర్ణయాల విషయంలో కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి రావు అని చెప్పేసి, అన్లెస్ అంటిల్ అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అయితే తప్ప. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకు బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్టే కదా. సో నెక్స్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చెప్పాను కదా ఆల్రెడీ. మనకి ఓటర్ లిస్ట్లో కొత్తగా పేర్లను చేర్చడం, ఉన్న పేర్లను తీసేయడం, డిలీట్ చేయడం, ఇనెలిజిబుల్ ఓటర్స్ అలానే ఎర్రర్స్ ఉంటే కరెక్ట్ చేయడం. దీన్ని ఎవరు చేస్తారని చెప్పాను? బూత్ లెవెల్ ఆఫీసర్ చేస్తారని చెప్పాను. ఇందులో స్టెప్ బై స్టెప్ ఏంది? ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు, తర్వాత హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ జరుగుద్ది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరికైతే ఎస్ఐఆర్ అవసరం ఉంటుందో లైక్ 2004 ఓటర్ లిస్ట్లో లేని వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వెరిఫై చేస్తారు. దాని తర్వాత డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తాడు. అందులో మన పేరు లేకపోయినా ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా మళ్ళీ మనం యొక్క గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. ఎందుకు నెసెసరీ చెప్పాను మీకు ఆల్రెడీ. ఎలక్టోరల్ రోల్ ఎర్రర్స్ ఉండకుండా ఉండడానికి, దాంతోపాటు ఎవరైనా మైగ్రేషన్స్ కొత్తగా మైగ్రెంట్స్ అయితే వాళ్ళని ఇంక్లూడ్ చేయడం,
ఉన్న వాళ్ళు వేరే ఏరియాకి మైగ్రేషన్ అయిపోతే వాళ్ళు అక్కడ ఇంక్లూడ్ కాబడతారు, ఇక్కడ నుంచి తీసివేయబడతారు. దాంతోపాటు 1 person 1 vote, ఇక్కడే ఒక ఇష్యూ ఉంది. ఏమి ఇష్యూ అంటే మరి 1 person 1 vote అన్నప్పుడు 1 person 1 కంటెస్ట్ ఉండాలి కదా. ఒక పర్సన్ 2 చోట్ల ఎట్లా కంటెస్ట్ చేయగలుగుతున్నాడు? ఇది కరెక్టేనా కాదా? ఓకే, ఒకవేళ మరి మీ ఒపీనియన్ ఏంది? 1 person 1 vote ఉన్నప్పుడు 1 person 1 సీటే ఉండాలి, 2 సీట్లు ఎలా కంటెస్ట్ చేస్తారు? కంటెస్ట్ చేయకూడదు కదా. ఎందుకంటే అలా కంటెస్ట్ చేయడం వల్ల 2 సీట్లలో గెలిస్తే ఏదో ఒక సీట్ వితిన్ 14 daysలో వేకెంట్ అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, అది మళ్ళీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కదా. కాబట్టి ట్రై టు గివ్ యువర్ ఒపీనియన్. సరే, ఈ యొక్క టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ వల్ల ఇది కొద్దిగా ఈజీ కాబోతుంది అని అంటున్నారు. దాంతోపాటు ఇలా చేయడం వల్ల జెన్యూన్ ఓటర్స్ అనే వాళ్ళు ఓటర్ లిస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంటుంది, ఓటర్ ఎంపవర్మెంట్ జరుగుతుంది అంటున్నారు. కాబట్టి దీనిలో ఒక రిస్క్ ఉంది. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు వెరిఫికేషన్ సరిగా చేయొచ్చు, చేయకపోవచ్చు. అండ్ కొన్ని ప్రాంతాలలో కావాలని కొంతమంది ఓటర్లను తీసేయచ్చు కూడా. అండ్ కొంతమంది అన్ట్రేసబుల్ ఓటర్స్ అని చెప్పి సింపుల్గా రాసేయచ్చు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని బీహార్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ జరుగుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ సిటిజన్షిప్ని లింక్ చేయడం వల్ల ఇది ఎన్ఆర్సీ లాంటిదేనా అని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి. ఓకే, ఎన్ఆర్సీ అనేది నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్షిప్, అది కేవలం పార్లమెంట్ అప్రూవల్తోనే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పార్లమెంట్ అప్రూవల్తో జరిగిందా? లేదు, సింపుల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం అనేది అది ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే మనం చదువుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ అనుకున్నా కూడా జనరల్గా ఈసీఐ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఈసీఐలో ఉన్నటువంటి సిఈసీని అపాయింట్ చేసేది కానీ, ఈసీని అపాయింట్ చేసేటటువంటి కమిటీలో ఎవరి మెజారిటీ ఉంటుంది? యూనియన్ గవర్నమెంట్ మెజారిటీ ఉంటుంది. ఎందుకంటే అపాయింట్మెంట్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు. అంటే ముగ్గురులో 2 యూనియన్ గవర్నమెంట్ నుంచే ఉన్నారు కాబట్టి ఈసీఐ ఎవరి కంట్రోల్లో ఉంటుందని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈసీఐ యూనియన్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అని చెప్పకపోయినా ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుందని చెప్పొచ్చు మనం. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఓకే, సరే, ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సరైనటువంటి మనం ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సేకరించిన డేటా అనేది లీక్ కాకుండా లీక్ ప్రూఫ్గా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా ఇండియా అనేది చైర్పర్సన్ అవ్వడం జరిగింది. దీనికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అనేటువంటి అసిస్టెన్స్ అనే ఆర్గనైజేషన్ సంబంధించి 1995లో ఇండియా జాయిన్ అయింది. ఆల్మోస్ట్ 30 years తర్వాత మనకి చైర్మన్షిప్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక సింబల్ లాంటిది. దేనికి సింబల్ అంటే ఇండియా అనేది ఇంత సక్సెస్ఫుల్ కంట్రీ, అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల పైన ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నటువంటి ఈ కంట్రీలో సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా. కాబట్టి ఇది మనకు దక్కినటువంటి, మన ఈసీఐకి దక్కినటువంటి ఒక రికగ్నిషన్ అని కూడా చెప్పొచ్చు. మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినామని చెప్పొచ్చు. ఓకే, ఈసీఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు ఆల్రెడీ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈసీఐ యొక్క కాంపోజిషన్, ఇందులో ఎంతమంది ఉండాలని కాన్స్టిట్యూషన్ ఎక్కడా చెప్పలేదు, ఓన్లీ సిఈసీ మాత్రమే ఉంటారని చెప్పింది. రిమైనింగ్ అనేది పార్లమెంట్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పారు. ఓకే, 1989 వరకు ఒకరే ఉండే, 89 నుంచి 90 వరకు 1+2 అయింది, 90లో మళ్ళీ 1+2 నుంచి మళ్ళీ ఒకరికే వచ్చింది. దాని తర్వాత పివి నరసింహారావు గారి టైం నుంచి 1992 నుంచి ఆల్మోస్ట్ 1+2గానే కంటిన్యూ అవుతుంది. అండ్ వీళ్ళ యొక్క టెన్యూర్ 6 years ఆర్ 65 years. ఈసీఐ యొక్క ఛాలెంజెస్, యూనియన్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాంతోపాటు ఫినాన్షియల్గా వీళ్ళు డిపెండ్ అవ్వడం గవర్నమెంట్ పైన, దాంతోపాటు వీళ్ళకంటే ఒక పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం, స్టేట్స్ పైన డిపెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్టోరల్ అక్యురసీ అంటే ఓటర్ లిస్ట్ అప్డేట్ చేయడం, దానికి మీరు ఏ పేరన్నా పెట్టండి, ఎస్ఐఆర్ అని పెడతారా, లేకపోతే ఇంటెన్సివ్ రివిజనా, సమ్మరీ రివిజనా, పేరు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఓటర్ లిస్ట్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా అప్డేట్ చేసి ఒక అక్యురేట్గా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా అది మనకి డెమోక్రసీని కాపాడుతుంది, ఇంక్లూజివిటీని ప్రమోట్ చేస్తుంది, అండ్ ఎలక్షన్స్ పైన నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ పైన నమ్మకం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో పీపుల్కి పార్టిసిపేట్ చేయాలన్నటువంటి యొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇది ఇప్పటివరకు టాపిక్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, సరే, ఈ టాపిక్ పైన సింపుల్గా ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అండ్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు ఎస్ఐఆర్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Statement number 1. SIR is conducted under constitutional powers of the ECI. Okay, ECI constitutional powers article 324 ద్వారా ఈ యొక్క SIRని కండక్ట్ చేస్తుంది అంటున్నారు. సెకండ్ వన్, SIR అనేది ఓటర్లను తీసేయచ్చు ఓన్లీ ఆఫ్టర్ జ్యుడిషియల్ అప్రూవల్, కోర్ట్ అప్రూవల్ తర్వాతనే అంటున్నారు. థర్డ్ వన్, ఈ యొక్క ఎస్ఐఆర్లో ఖచ్చితంగా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ జరుగుద్ది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్టో ఆన్సర్ చేయండి. కరెక్ట్, ఇన్కరెక్ట్ కాదు. సరే, ఈ యొక్క ఎస్ఐఆర్ సందర్భంలో ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఇండియన్ ఎలక్టోరల్ రోల్ యొక్క అప్డేట్ విషయంలో అనేది ఆన్సర్ ఏరియా ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే అసలు ఈ యొక్క ఓటర్ లిస్ట్ అంటే ఏంటి, ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేసే క్రమంలో ఎస్ఐఆర్ అండ్ ఐఆర్ అలానే
సమ్మరీ రివిజన్ 3 వాటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అలానే ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఆఫీసర్స్ ఎవరు, ఈసీఐ, ఎస్ఈసి, ఈసీఏ కండక్ట్ చేసేటటువంటి ఎలక్షన్స్, అలానే దీంతో పాటు మనం డిస్కస్ చేసినటువంటి ఇంకో అంశం ఏంటంటే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎవరెవరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎవరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరికి అప్లికేబుల్, అండ్ 2004 ఓటర్ లిస్ట్ దాని యొక్క ప్రాముఖ్యత మనం డిస్కస్ చేసాం. అలానే ఓవరాల్గా ఎస్ఐఆర్ యొక్క ప్రాముఖ్యత, ఎస్ఐఆర్లో ఉండేటటువంటి ఛాలెంజెస్, ఇవి కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి, దాంతోపాటు మీ జనరల్ అవేర్నెస్కి, జనరల్ నాలెడ్జ్కి ఒక వాల్యూ ఎడిషన్గా ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అలానే మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకున్నా కూడా ఆల్రెడీ కొంతమంది సజెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ ఆర్బిట్స్ గురించి చెప్పమన్నారు, అలానే ఇయర్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇట్లాంటివి చెప్పమన్నారు కదా. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. ఇంకేమైనా చెప్పాలనుకున్నా కూడా సజెషన్స్ కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ విషెస్. ఓకే, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.